ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు వినబడుతుందా? హల్లెలూయా. మైక్ ఉంటేనే హల్లెలూయా చెప్తారా? మైక్ లేకపోతే హల్లెలూయా చెప్పరా? చాలా బాగుంది, వెరీ గుడ్ వాయిస్. మైక్ లేకపోతే హల్లెలూయా చెప్పరా? మంచిది. మహాదేవుడు మన ప్రభు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు పెద్దలు సుధీర్ బాబాయ్ గారికి ప్రత్యేకమైన వందనాలు. యాక్చువల్గా నేను లాస్ట్ టైం వచ్చాను, వేరే ఒక చిన్న పని మీద వచ్చాను. పని మీద వచ్చినప్పుడు పాస్టర్ గారిని కలిశాను. సో ఆ రోజు వారు మాకు ఆతిథ్యం ఇచ్చారు. తర్వాత పాస్టర్ గారు తర్వాత నా పని మీద నేను వెళ్ళాను. తర్వాత పాస్టర్ గారు ఫోన్ చేసి, అసలు మీరు వచ్చారు, మరి మీ వాక్యం చెప్పలేదు, మీరు ఎందుకు వచ్చారు, ఏంటో, ఎందుకు దేవుడు పంపించాడో అని అన్నప్పుడు ఐ వాజ్ వెరీ ఊమ్డ్. అంటే దాన్ని నేను చాలా కొంచెం ఆలోచన చేశాను. ఓకే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ ఏరియా వస్తే తప్పకుండా ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం, ఒకసారి వాక్యం చెప్దాం. అది ఆదివారం కానీ శుక్రవారం కానీ సోమవారం కానీ అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ హ్యాపెండ్ ఇన్ ద సండే. కాబట్టి మనం అందరం ఒకసారి లేచి నిలబడదాం. ఇప్పటిదాకా లేచి నిలబడి ఒకటే 2 నిమిషాలు అంతే. మార్కు సువార్త, ది గాస్పెల్ ఆఫ్ మార్కు సువార్త 6th చాప్టర్ 6వ అధ్యాయము 43 నుంచి 52 వచనాలు నేను చదువుతాను. చాలా జాగ్రత్తగా వినండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 45 నుండి 52 వచనాలు. ఆయన జనసమూహమును పంపివేయనంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సయిదాకు ముందుగా విడని ఆయన తన వెంటనే బలవంతం చేస్తుంది. ఆయన వాడిని వీడుకొలిపి ప్రార్థన చేయటకు కొండ వెళ్ళాను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మీద ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించటంలో వాడు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలి ఉండేను. ఆయన సముద్రం మీద నడుచుట వాడు చూచి భూతమని తలంచి కేకలు వేసి అందరూ ఆయన చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకూడని చెప్పాను. తర్వాత ఆయన దోణికి వారి ఎద్దుకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వాడు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొంది. అయినను వారి హృదయము కఠినమైన గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. లెట్స్ ప్రే చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నమ్మకమైన దేవుడా, స్తోత్రాలు. వాక్యం మీది, వాక్య అనువాదం కూడా మీదే. పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథాన్ని విప్పటానికి ఎవరికీ యోగ్యత లేదు. నీవు మానవుడిగా వచ్చి నీ కుమార్తెను నీ రక్తము చేత కొని ఆ గ్రంథంలో ఉన్న సంగతులను బయలుపరుస్తున్నందుకు వందనాలు. మానవ స్వరాన్ని బంధించి నీ దైవ స్వరముతో మమ్మల్ని ప్రత్యక్షపరచుకొని నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని స్థిరపరిచి నడిపించి ఈ వాక్యము చేత నీ సత్యాన్ని, నిన్ను ప్రేమించు ఒక గొప్ప విశ్వాసులముగా మా జీవితాలు తీర్చిదిద్దినట్లుగా సిద్ధపరిచి స్థిరపరిచి నడిపించి సహాయం చేయమని సమస్తమి చేతికి అప్పగించుకుంటూ మహాదేవుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. వన్స్ అగైన్ మీ అందరికీ మరొకసారి వందనాలు. నా కొత్త ముఖం నన్ను ఎప్పుడు ఎవరన్నా చూసారా? చూడలేదు కదా? వెరీ గుడ్, మీరు చాలా మంచోళ్ళు. ఈ సత్తెనేపల్లిలో నాకు రావటానికి నాకు ఒక చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే, పొద్దుగా లేచిన వాకింగ్ పోదామని చెప్పేసి వాకింగ్ వేసుకొని కిందకి వెళ్ళిపోయి ఇట్లా బస్ స్టాండ్ నడుచుకుంటూ పోతున్నా. 9 years బ్యాక్ ఆయన ఎస్బీలో జాబ్ చేస్తాడు.
మేము చాలా కలిసి దేవుని సేవ చేసాం ఫేస్బుక్లో ఆ ప్రాంతాల్లో. ఆయన 9 years బ్యాక్ ఒక అత్త వాళ్ళ చెల్లె అంట, ఇక్కడ సత్యనపల్లి ఎక్కడ ఉంటుందో తెలియదు, భార్య బలవంతంగా వచ్చిండట. అయితే 9 సంవత్సరాల క్రితం నా నంబర్ పోగొట్టుకున్నాడు. ఆయన రాయపూరు, బిలాయి ఆ ప్రాంతాల్లో జాబులు చేస్తున్నాడు. ఈ అన్న నెంబర్ ఎట్లా దొరకలేదని చెప్పి చాలా ప్రయత్నాలు చేసిండంట. సో నేను నడుచుకుంటూ పోతుంటే జోబన్న అంది అలా ఆవిడ. అంటే జోబన్న సత్తన్నపల్లి ఎందుకుంటాడా అంది. లేదు ఒకసారి చూడు క్యాబ్ పెట్టుకున్న ఆయనేనా. ఎందుకో ఇలా అంటే నేను ఎవరలే అనుకున్నా. పోయి చూస్తే మా చిరకాల మిత్రుడు, ప్రియమైన సహోదరుడు రూబెన్ మార్క్ మాకు మళ్ళీ 9 years తర్వాత సత్తన్నపల్లి రావడం వల్ల నాకు ఒక గొప్ప స్నేహితుడు, సహోదరుడు పరిచయం అయ్యారు. థ్యాంక్ గాడ్. ప్రతి కార్యం కూడా ఎవ్రీ రీజన్ ఈజ్ బిహైండ్. ప్రతి కారణం వెనుకాల ఇట్స్ బ్యూటిఫుల్ గాడ్స్ ప్లాన్. ఏ బ్యూటిఫుల్ గాడ్స్ ప్లాన్. ప్రతి రీజన్లో మనము ఆ రీజన్ని వెతకడానికి ప్రయత్నం చేయొద్దు. ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని నమ్మి ముందుకు పోవడం చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి నేను ఒక 45 minutes ఎగ్జాక్ట్ నా టైము 11 పావు తక్కువ 12 అవుతుంది. ఎగ్జాక్ట్గా 12:30కే ఒక నిమిషం ముందే క్లోజ్ చేస్తా. డోంట్ వరీ. అయితే మనము ఇక్కడ చదవబడిన లేఖన భాగం 4 సువార్తల్లో లేదు, 3 సువార్తల్లో మాత్రమే ఉంది. ఆయన సముద్రంలో ఆ పడవలో పడుకోవడం కూడా 3 సువార్తల్లోనే ఉంది, 4 సువార్తల్లో లేదు. ఇక్కడ అసలు దీని ఉద్దేశాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మార్కు సువార్త యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని వివరించినంత గొప్పగా మిగతా 3 సువార్తల్లో లేదు. ఏ వండర్ఫుల్ యేసుక్రీస్తు దేవుడు అని చెప్పటానికి మార్కు గారు చాలా కష్టపడి అద్భుతమైన తన రచన రాసుకొచ్చాడు. ఆయన జన్మదినము అవన్నీ ఏం ఎక్స్ప్లెయిన్ చేయకుండా యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని వెరీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. ఇప్పుడు మనం దాంట్లో నుంచే మనం కొన్ని విషయాలు చదువుదాం. చాలాసార్లు మనం ఒకప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే, వారు గాలితో బాధపడుతున్నప్పుడు వారిని కాపాడడానికి యేసుప్రభు వెళ్ళాడు అని చదివా. అవి నిజమా కాదా? వారిని కాపాడిండా లేదా? కాపాడడానికి వెళ్ళిండా లేదా? కానీ లేదు బైబిల్లో. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలెనని వారిని కాపాడడానికి రాలేదు ఆయన. ఐ హావ్ సీన్ ది స్క్రిప్చర్స్. ఎక్కడైనా చూస్తున్నారా? వారిని కాపాడడానికి. నేను ఒక చిన్నప్పుడు కూడా ఇలా చదివాను. వారిని కాపాడడానికి వెళ్ళాడు, నడుచుకుంటూ వెళ్ళాడు. నో, వారిని కాపాడడానికి వెళ్ళలేదు. అసలు ఆయనే బలవంతం చేశాడు. వర్స్ నెంబర్ 45వ వచనం. ఆయన జన సమూహమును పంపివేయనంతలో ధోని ఎక్కి అద్దరినున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే ఆయన్నే పంపించాడు. మీరు పొండి అని. అవునా? ఆయన్నే వెళ్ళమన్నాడు.
ఆయనే వెళ్ళమని ఆయనకు గాలిలో కొట్టుకుంటుంటే ఇప్పుడు ఆయన నడుచుకుంటూ వెళ్ళాను. ద స్క్రిప్చర్, లేఖనము చదివితే ఏ బ్యూటీ కమ్స్. ఈరోజు క్రైస్తవ్యంలో లేఖనం చదవటం అనేది కరువైపోయింది. ది ల్యాక్ ఆఫ్ ద రీడ్ టు స్క్రిప్చర్స్, ఏ బ్యూటీ, దేవుని యొక్క వాక్యం యొక్క బ్యూటీ యు కెనాట్, అది చాలా అర్థం కాదు. చాలాసార్లు మనం ఈ వాక్యం చదువుంటాం. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన వారిని దాటిపోవలనని ఉండెను. హల్లెలూయా. ఉందా? స్క్రిప్చర్లో ఉందా? లేకపోతే మా నిజామాబాద్ బైబిల్ ఎట్లుంది, మీ సత్తెనపల్లి బైబిల్ ఎట్లా చదవండి ఒకసారి. దాటిపోవలనని ఉండెను. ఎందుకు బలవంతం చేశాడు అంటే, ఇదే స్క్రిప్చర్స్ని యోహాను సువార్త 6వ అధ్యాయంలో వచనం 15వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం, రాజుగా చేయుటకు వాడు తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళింది. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం పెట్టిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభును రాజుగా చేద్దామని వచ్చారు. ఆ వచనం పైనంతా అదే ఉంటుంది. 6వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు ఇదంతా ఉంటుంది. అయితే 14వ వచనంలో ఆ మనుష్యులు యేసు చేసిన సూచక్రియను చూచి, నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని అనుకొని ఆయన రాజుగా చేద్దాం అనుకున్నాడు. దే వాంట్ బిగ్, వారిని రాజుగా, యేసుప్రభును రాజుగా చేద్దాం అనుకున్నాడు. బట్ యేసుప్రభుకు ఇష్టం లేదు. ఆయన కొండకి వెళ్ళాడు. అందుకనే ఇక్కడ యోహాను సువార్తలో అంత ఆగిపోయింది. కానీ ఇక్కడ మార్కు సువార్తలో ఆయన కొండకి వెళ్ళగే మునుపు వీళ్ళను బలవంతంగా సముద్రం మీదకి వెళ్ళండి, బెత్సయిదాకి వెళ్ళండి అని ప్రభు చేత ఆజ్ఞాపించబడ్డారు. కాబట్టి వారు వెళ్ళాలని వెళ్తూ ఉన్నారు. ఇట్ ఈస్ ద స్క్రిప్చర్స్. అంటే ఆయన రాజుగా అవ్వాలి అనేది ఆయనకు లేదా అంటే ఉంది. రాజుగా అవ్వటానికి ఒక బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి మనకు. అంటే నేను మీకు ఓరల్గా చెప్తాను చూడండి. సౌలును దేవుడు రాజుగా అభిషేకించలేదు. సౌలుని దేవుడు రాజుగా అభిషేకించలేదు. ఇదేంది అభిషేకించని బైబిల్లో ఉంది కదా, ఉంది. అయితే సౌలు ప్రిన్స్ ఏమంటారు, రాజకుమారుడిగా చేశాడు. హిబ్రూలో రాజకుమారుడుగా అభిషేకం చేశాడు. తర్వాత రాజుగా దేవుడు పరిపూర్ణం చేయాలనుకున్నప్పుడు సౌలు మిస్ అయిపోయాడు. అదే రీతిగా మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో కూడా రాజుగా సమూయేలు అభిషేకం చేయటానికి రాలేదు, కానీ రాజు అనే రాయబడింది. కానీ ఒరిజినల్ టెక్స్ట్, ఇబ్రూ టెక్స్ట్లో ప్రిన్స్, రాజకుమారుడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, సౌలు చనిపోయిన తరువాత యూదా గోత్రికులు వచ్చి ఆయన అభిషేకం చేశారు. హెబ్రోన్లో కొంతకాలం ఉన్నాడు. తర్వాత యెరూషలేము వచ్చాడు, అక్కడ 33 సంవత్సరాలు ఏలాడు. వాళ్ళందరూ అభిషేకం చేశారు. సౌలు చేత, పెద్దల చేత, మళ్ళీ మిగతా ఇశ్రాయేలు చేత 3 సార్లు అభిషేకింపబడింది. అప్పుడు ఆయన ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు. అలానే ఈ రాజ్య సువార్త భూమంతా ప్రకటించబడి
సంఘము ఎత్తబడిన తర్వాత ఎత్తబడిన సంఘము యేసుక్రీస్తు రాజు కావాలి అని ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన రాజు అవుతాడు. దట్ ఈస్ ద parallel ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టమెంట్ టు న్యూ టెస్టమెంట్. కాబట్టి వీళ్ళు చేస్తుంటే ఆయన రాజుగా ఉండకుండా అని కొండకి వెళ్ళారు, ప్రార్థన చేసుకుంటున్నాడు, శిష్యులను పంపించేశాడు. తెలుసు వాళ్ళకి గాలి వస్తుంది అని సంగతి, వాళ్ళకి గాలి వస్తుందని సంగతి తెలుసు, ప్రభువుకు కూడా తెలుసు. కానీ వెళ్ళారు. ఇక్కడ స్క్రిప్చర్ ఎలా చెప్తుంది చూడండి ఒకసారి. 40వ వచనం, అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి, అక్కడ కామా ఇచ్చాడు. ఉందా మీ బైబిల్లో కామా? ఉందా లేదా మీ బైబిల్లో? ఉంది కదా. సత్తన్నపల్లి క్రైస్తవ సంఘం వాళ్ళ బైబిల్ ఉంది కదా. కామా ఇచ్చి వారిని దాటిపోవలనని ఉండేను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని దేవుణ్ణి ఏమంటున్నారు చెప్పాలా? దేవుణ్ణి ఏమంటున్నారు? భూతం అంటున్నారా? అంటున్నారా? అంటారా? భూతం అంటున్నారు. కొన్ని సందర్భాలలో మానవుడు జీవితంలో ఎటూ తోచకుండా అయోమయ పరిస్థితులలో ఉన్నప్పుడు, ఇలా ఈ శిష్యుల యొక్క అయోమయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు కూడా దయ్యంగా కనబడతాడు కొంతమంది విశ్వాసులకి. అందుకే డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవి మీకు రాకుండా ఉండాలంటే రోజు బైబిల్ చదవండి. బైబిల్ చదివిన వాళ్లకు డిప్రెషన్ ఉండదు, స్ట్రెస్ ఉండదు, యాంగ్జైటీ కూడా ఉండదు. మీరు అనుకుంటున్నారా మేము చర్చిలకు పోయి చర్చిలకు వచ్చి కూర్చొని చప్పట్లు కొడితే ఏం కాదు. ఏ వ్యక్తి అయితే వ్యక్తిగతంగా దేవుని వాక్యమును చదువుతాడో, పాస్టర్లు 100 మంది ప్రసంగం చేసిన జీవితాలు మారలేదు. కానీ ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యం చదువుతాడో, ప్రతిరోజు చదువుతాడో, మనస్సాక్షి వాక్యమును గద్దించి సరి అయిన జీవితాలు మార్చుకున్న వాళ్ళని చాలామందిని చూశాను నేను. హల్లెలూయా. ఎస్, ప్రసంగాలకి మారుతారు, అది కొంచెం అట్లా ఎమోషన్, ఆ టైంలో ఎమోషన్ వచ్చేస్తుంది. బట్ ఒక నిజమైన క్రైస్తవుడు దేవుని వాక్యం చదవాలి. చాలామంది ఏమంటారంటే, రీసెంట్గా హైదరాబాద్లో ఒక సిస్టర్ దగ్గరికి వెళ్తే, అన్నా జోబన్న బైబిల్ చదువుతుంటే నిద్ర వస్తుందన్న నాకు అని. ఏమంది? బైబిల్ చదువుతుంటే ఏమొస్తుందట? మీకు వచ్చిందా కన్నా? చదివితండి వచ్చిన నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని జీవితాలను బాగు చేస్తాడు. ఎస్, కొంతమంది సిస్టర్స్ కొంతమంది ఇట్లా ఎత్తున్నారు. ఎందుకు ఎత్తున్నారంటే, ఇలా ఎందుకు ఎత్తున్నారంటే, అమ్మో నిద్ర వచ్చిందని. అసలు దేవుని వాక్యము ఎలా చదవాలన్నది తెలుసుకుంటే మీకు నిద్ర రాదు. బైబిల్ని ఇలా చదవాలనుకోండి, ఆ చివరి 3వ నిమిషానికి ఇలా వస్తుంది. ఎస్, అది బైబిల్ చదివే విధానం కాదు. మరి బైబిల్ ఎలా చదవాలి? అపోస్తల కార్యములు 8వ అధ్యాయం. మనం బైబిల్ ఎలా చదువుతాలో చూద్దాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము
28వ వచనం నుండి నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. 28వ వచనం నుండి, అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుండి ప్రవక్త యెషయా గ్రంథము చదువుచుండెను. ఇక్కడ నపుంసకుడు యెరూషలేముకు వచ్చాడు, ఆరాధించి తిరిగి మళ్ళీ వెళ్తున్నాడు. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకొనమని చెప్పింది. ఫిలిప్పు దగ్గరికి పోయి పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా, రథం ఎంత శబ్దంతో వెళ్తుందండి? రథం శబ్దం ఎంత వెళ్తుంది? అవునా? రథం శబ్దం వస్తుందా రాదా చెప్పండి సార్. లేకపోతే ఇప్పుడు బ్యాటరీ బైకుల్లాగా సౌండ్లెస్దా? చెప్పండి. రథము సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్లో నుంచి యెషయా గ్రంథం చదువుచుండగా ఫిలిప్ ఏం చేశాడు? వాక్యం అదే చెప్పండి, నాకు ఇంకేం చెప్పకండి. విని 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 అంటే అర్థం ఏంటిది? ఎలా చదవాలి బైబిలు? ఇట్లా కాదు, అలాగా చదువు. అలా చదివితే మీరు ఎప్పుడు మీకు నిద్ర వస్తూనే ఉండదు. మీ ఈ జీవవాక్యము మీ కంఠస్వరము నుండి జీవమును చేసే స్థితిలోకి రావాలి. 53 సార్లు చదివాను బైబిల్, తెలుగు బైబిల్. ఒక పేపర్ కానీ, పెన్ను కానీ, నోట్స్ కానీ ఏం ఉండదు. బైబిల్ని ఎలా చదవాలంటే కంఠస్వరముతో, వ్యక్తిగతంగా కంఠస్వరముతో చదవాలి. అతను ఆ నపుంసకుడు చదువుతున్నాడు, ఎలా చదువుకోట్లా, అది చదివే విధానం. యూదులు రబ్బీలు చదివే విధానం. మీరు అలా చదవండి, నిద్ర ఎలా వస్తుందో నేను చూస్తా. ఎందుకంటే మన నోటితో వ్యర్థమైన మాటలు మాట్లాడటం వల్ల ఈ నోటి ఉచ్చారణతో కాదు, ఈ వాక్యము ఉచ్చారణగా మారాలి. ఈ వాక్యం యొక్క జీవముని కంఠములో నిలబడాలి. అప్పుడు నువ్వు మాట్లాడితే ఎదుటివాడు భయపడతాడు. నువ్వు మాట్లాడితే సువార్తగా వెళ్తుంది. నీ మాట అంత శక్తి ఉంటుంది నీ మాటలో. కాబట్టి జీవము గల దేవుని వాక్యమును నీవు వ్యక్తిగతంగా చదివేటప్పుడు ఎలా చదవాలి చెప్పాలా? అలా చదవండి. మీ జీవితంలో నోట్స్, పెన్నులు పెట్టుకోవాల్సిన దుస్థితి ఉండదు. మెమొరీ ఫుల్ ఇట్లా వస్తూనే ఉంటుంది. మనం ఏం చెప్పాలని చక్కగా మీకు అన్ని విషయాలు నేర్చుకుంటారు బైబిల్లో. అది చదవండి. నిద్ర ఎప్పుడు మీ జీవితంలో వాక్యం చదివేటప్పుడు చాలామంది అంటుంటారు సాతాను ఆవరిస్తుంటుంది అప్పుడప్పుడు నిద్రలో అని. మీరు ఇలా చదవండి. సాతాను కాదు కదా, వాడు తాత వచ్చినా మీకు నిద్ర రాదు. దిస్ ఇస్ అ వే టు రీడ్ గాడ్స్ వర్డ్. ఇది దేవుని వాక్యము చదివే విధానము. అయితే మనము ఇప్పుడు కొన్ని విషయాలను మనము చదువుదాం. ఎందుకు ఆయన సముద్రం మీద నడిచాడు? యోబు గ్రంథము 9వ అధ్యాయం, యోబు గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనము చదువుతాను చూడండి. యోబు గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతాను ఎందుకంటే నా చదువుకోవడం నాకు ఇష్టం. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు, సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. అది ఒక దేవుడు. దేవుడు మాత్రమే సముద్రం మీద నడవగలడు. ఈ భూమి మీద చాలామంది సముద్రం మీద నడుస్తున్నామని చెప్పి చాలా యూట్యూబ్లో అన్ని అద్దాలు పెట్టుకొని నడుస్తారు. హైలీ ఇంపాసిబుల్.
సముద్రాన్ని సృష్టించిన వాడు మాత్రమే సముద్రం మీద నడవగలడు. సముద్రమును సృష్టించి సముద్రపు పొంగులు నడుచువాడు మాత్రమే నడవగలడు. ఇంకెవ్వరూ నడవడానికి సాధ్యమో కాదు. కాబట్టి ఆయన సముద్రం మీద నడుస్తూ వారిని దాటిపోవలనని ఉండెను. వారిని దాటిపోవలనని ఎందుకు మార్కు గారు ఇలా రాశారు అంటే, నిర్గమకాండము 33వ అధ్యాయం, నిర్గమకాండం 33వ అధ్యాయం 17 నుండి 23 వచనాలు నేను చదువుతాను. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. యెహోవా అను నామము నీ ఎదుట ప్రకటించదను. నేను కరుణించువాని కరుణించదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదనను. మరియు ఆయన, నీవు నా ముఖము చూడజాలవు. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు. ఏ నరుడు నన్ను చూచి బ్రతకడనెను? ఏ నరుడు నన్ను చూచి బ్రతకడనెను? మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవలేను. ఇక్కడ చూడండి, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసివేసిన తరువాత నా వెనుక పార్శ్వము చూచెదవు, కానీ నా ముఖము నీకు కనపడదని మోషేతో చెప్పాను. 10 ఆజ్ఞలు సార్వత్రిక ఇశ్రాయేలు సంఘము పాటించవలసిన క్రమం. ఆ సార్వత్రిక ఇశ్రాయేలు సంఘ క్రమం పాటిస్తున్న ఇశ్రాయేలుకు ఒకసారి, అయ్యా నీ మహిమను నాకు చూపించు అన్నాడు. ఇక్కడ మహిమ అంటే అర్థం ఏదో ఒక ఒక సెలస్టికల్ థింగ్ కాదు అది. ఆయన నీ రూపాన్ని నాకు చూపించు ప్రభువా, నీ రూమ్ ఎలా ఉంటావు? నాకు ఆల్రెడీ 2 సార్లు 3 సార్లు ఇక్కడ 3వ అధ్యాయంలో అగ్నిజ్వాలు ప్రత్యక్షమయ్యావు. సినాయి పర్వతం మీద ఇంత భయంకరంగా ఎలా కనిపించావు? అసలు నువ్వు ఎలా ఉంటావు ఒకసారి చూపించు. గాడ్ సెడ్, నువ్వు నా ముఖాన్ని చూడజాలవు. మహిమ అంటే ఒక 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 కార్యమనే, దాన్ని ఏమంటారు, ఒక థింగ్నే అని, మనకు రూపమే అనుకోకూడదు. దేవుని యొక్క శక్తిని ప్రసరం చేయటం కూడా మహిమ కిందకే వస్తుంది. మీకు అది చూపిస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన వాటర్ని వైన్గా మార్చాడు. అప్పుడు 11వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 2:11, గలిలయలోని కనానులో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను, అంటే మహిమను బయలుపరచడం అంటే కొన్నిసార్లు మహిమ 4 రకాలు. ఒకటి ఒక దేవుని యొక్క శక్తిని డెమాన్స్ట్రేట్ చేయటము, రెండోది రూపాన్ని చూపించటము, మూడవది అదొక ఆకారంగా కనిపించటం, ఇట్లా ఇంకొకటి ఆయన సన్నిధి ఉండటం. సో ఇవన్నీ మహిమ కిందకే వస్తాయి. అయితే మోషే తన వెనుక పార్శ్వమే చూశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేయాలనుకుంటున్నాడు తన శిష్యుల కంటే?
తాను ఆ సముద్రాన్ని సృష్టించిన సృష్టికర్త అని తెలియజేయాలనుకుంటున్నాడు. ఎలాగా నేను దేవుణ్ణి అని శిష్యులకు చెప్పాడు అనుకోండి, అవునా గురువుగారు, అవును మీ దేవుడు అండి. సో అది కాదు, ఆయన తన క్రియల గుండా ఆ విషయం తెలియజేయాలన్నది అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఉద్దేశం. అందుకనే బలవంతముగా వారిని పంపించాడు. వీళ్ళు ఖచ్చితంగా నీళ్ళలోకి వెళ్ళాలి. నీళ్ళలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నన్ను వీళ్ళు గుర్తుపట్టాలి, నేను ఎవరిని అని. సంగమా, కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు కొన్నిసార్లు శ్రమల గుండా నిన్ను పంపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ శిష్యులను కూడా పంపించినట్టుగానే వెళ్ళారు. గాలి తుఫాను ఎదురైపోతున్నాయి. వాళ్ళు ఏమవుతారో వాళ్ళ పరిస్థితులు వాళ్ళకే తెలీదు. ఒకవేళ నీ జీవితంలో నీకొచ్చే శ్రమలలో ఒకవేళ నువ్వు ఏం చేయాలో, ఒక విశ్వాసిగా నీ జీవితంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలో నీకు తెలియని పరిస్థితుల్లో దేవుడు నీకు తన మహిమను చూపించాలనుకుంటున్నాడు అన్నది నమ్మితే నువ్వు నిశ్చయంగా ఆ గొప్ప దర్శనాన్ని చూడగలవు. ఎందుకంటే శ్రమలలోనే దేవుని యొక్క ప్రత్యక్షత కనబడుతుంది. చాలామంది సువార్తని హేళనగా ఉంటుంది, కానీ ఒక నిజమైన క్రైస్తవ దైవ ప్రత్యక్షత శ్రమలలోనే ఉంది. ఆ ప్రతిమకు మొక్కకపోతే వారిని అగ్నిగుండంలో వేసినప్పుడు అక్కడ దేవుడే ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు కాలిపోలేదంటే కాలిపోని అగ్నితో దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే నిర్గమాకాండ 3వ అధ్యాయంలో ఆ పొద ఎలా కాలిపోలేదో, ఆ అగ్ని ఎలా కాలిపోలేదో అనుకొని మోషే వింత చూడడానికి పోయాడు. ఆ వింత కలిగిన ఆ ప్రత్యక్షత అదే 3వ అధ్యాయము దానియేలు గ్రంథములో అదే దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అందుకే వారి ఎంట్రక సైతము సచ్ ఎ వండర్ఫుల్ థింగ్, వారు అగ్ని జ్వాలల్లో దేవుణ్ణి చూశారు. అవునా? రైట్? ఎస్. సో కాబట్టి శ్రమలతో కూడిన జీవితంలో మనము దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి అనుభవిస్తాం. కాబట్టి దేవుడు ఉన్నాడన్న నిశ్చయత నీ జీవితంలో ఎప్పుడు కలుగుతుందో తెలుసా? నువ్వు శ్రమల గుండా వెళ్తున్నప్పుడే. అన్నీ బాగున్నప్పుడు దేవుడు నిశ్చిత కాదు, హ్యాపీగా ఉన్నా. అది when a person, ఒక మనిషి తాను శ్రమలలో ఉన్నప్పుడు, శ్రమలలో దేవునితో సహవాసం చేసినప్పుడు, then God comes and gives his apportunity. ఆయన వచ్చి ఆయన అపియరెన్స్ కూడా నీకు ఇస్తాడు. నేను మొక్కనంటే మొక్కలేదు, ఆ అగ్ని జ్వాలలో ప్రత్యక్షమయ్యాడు. 91వ కీర్తనలో సింహములను అణగదొక్కెదవు అన్నాడు. అదే వాగ్దానము దానియేలులో నెరవేర్పు జరిగింది. ఆయన దేవునికి ప్రార్థించడం మానేయలేదు. అనిసాడా? నో, ఆయన మానేయలేదు. అద్భుతంగా దేవుడు కాపాడు. ఒక మనిషి శ్రమల జీవితంలో దేవుడు తాను ఉన్నాడు, నువ్వు నా కొరకు నిలబడ్డావు, నేను నీ కొరకు నిలబడతానని దేవుని ప్రసన్నత అప్పుడు ఆ వ్యక్తి అనుభవిస్తాడు. పద్మాసు ద్వీపంలో ఆయన యోహానుకు ప్రత్యక్షమై నూతన యెరూషలేము వరకు జరగబోతున్న గొప్ప కార్యాలన్నీ కూడా యేసు వాక్యము నిమిత్తము, ఆయన శ్రమల నిమిత్తము హింసింపబడుతున్న వ్యక్తికి దేవుడు తాను బయలుపరుచుకున్నాడు. కాబట్టి శ్రమల జీవితంలో దేవుడు మనల్ని నడిపించినప్పుడు లెట్స్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
మనము దేవుని మహిమను చూడాలి. కాబట్టి మోషతో వీపే చూశారు ఆ మహిమలో, కానీ ఈ 12 మంది శిష్యులు ప్రత్యక్షంగా సముద్రం మీద నడుస్తున్న దేవుణ్ణి కనులారా చూచారు. ఒకసారి చప్పటి కొట్టిన అపోస్తుల కొరకు. వండర్ఫుల్ థాట్. అసలు నాకు బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ ఇంట్రెస్ట్గా అసలు ఒకసారి నేను చాలా బాధపడేవాడిని. అపోస్తులు ప్రాణాలు సైతం ఇచ్చడం గల కారణం ఏందబ్బా అనుకున్నా. వాళ్ళు యేసు చేసిన కార్యాలను వాళ్ళు కన్నులారా చూసి, మేమేదో గుడ్డిగా చెప్పట్లే, పోతే మా ప్రాణాలు పోతాయి, కానీ మేము చూసిన ఈ నిజం అవి ట్రూ ఎవిడెన్స్ అని ప్రపంచానికి ఇప్పటికీ క్రైస్తవ్యం బ్రతుకుందంటే ఆ అపోస్తుల పరిచర్య. అయితే కొన్ని సందర్భాల్లో సమ్టైమ్స్ ఇట్ మేక్ మిస్టేక్స్. మంచి వాక్యం చదవాలి, మీరు మంచిగా వినాలి. బైబిల్ చదివే వాని ముందు ఎవని మాటలు నిలబడవు. నువ్వు 5 చదువుకో, 10 చదువుకో, డిగ్రీలు చదువుకో, ఇంకేమైనా చదువుకో, ఆ నిశ్చేత బైబిల్ చదివే వాళ్ళు ఉంటుంది. బైబిల్ చదివే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోరండి. నా బైబిల్ చదవడం ఆపిన వాళ్ళు చేసుకోవచ్చు. బైబిల్ చదువుతున్న వాని జీవితంలో యాంగ్జైటీ కానీ, స్ట్రెస్ కానీ, ఇంకా డిప్రెషన్ కానీ ఉండదు. ఎస్, దట్స్ ద స్క్రిప్చర్స్ పవర్. కాబట్టి లేఖనం చదవడం చాలా ముఖ్యం. లేఖనాల్లో అద్భుతమైన సత్యాలు దాచబడ్డాయి. కాబట్టి ఇక్కడ మనము ఒక పాయింట్ చెప్పేసి క్లోజ్ చేసేసుకున్నాం. ఈ మార్కు సువార్తలో నేనే భయపడకుడి, వారి శ్రమలలో వాళ్ళు ఏం చేస్తున్నారు, అయోమయమైన పరిస్థితి వచ్చేసింది. ఒకసారి ఏమైనా పడుకున్నాడు ఆ ధోనిలో, ఒకసారి నడుచుకుంటూ వస్తాం. అప్పుడు బాధపడ్డారు, అయ్యా మేము పడుకున్నప్పుడేమో మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నారు. ఇక్కడనేమో భూతమని భయపడ్డారు. నేనే భయపడకుడి. తర్వాత ఆయన ఆ యొక్క బోట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఆయనకి మొక్కిరి అని మత్తయి సువార్తలో ఉంది. ఆయనకు మొక్కిరి అంటే దే వర్షిప్డ్. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 30 నుండి 33 వచనాలు చదివితే, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేస్తును. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని ఆయనతో చెప్పాడు. వాడు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగాను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి అంటే ఆరాధించారు. యేసు శిలువకు ముందే శిష్యులు ఆరాధించారు. కారణం, ఆయన సముద్రం మీద నడిచినప్పుడు వాళ్ళకు లేఖనాల ప్రకారము సముద్రం మీద ఆయన మాత్రమే నడవగలడు. ఎందుకంటే మనకు మిడ్రాష్ అంటే ఆది కాండము నుండి మలాకి వరకు మెస్సియా వ్యాఖ్యానం చేశారు యూదులు. వాళ్ళు చేసుకున్న ఒక పాయింట్ ఏంటంటే, దేవునికి మానవుడిగా వచ్చినప్పుడు ఏ లక్షణాలు ఉంటాయంటే ఆయన సముద్రం మీద నడుస్తాడని అన్నారు. సో అది వీళ్ళకి తెలుసు, ఆయన లేఖనంలో యోబులో ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళకి అవగాహన కలిగింది, వచ్చారు, మొక్కారు. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. సొలొమోను గొప్పడా, యేసుప్రభు గొప్పడా? సొలొమోను ఏమో రాజభవనంలో పుట్టాడు, యేసుప్రభు పసలపాకలో పుట్టాడు.
సొలొమోనుకేమో 1000 మంది భార్యలు, యేసుప్రభుకి అసలు భార్య లేదు. సొలొమోన్ ఏమో రాజభవనంలో ఉన్నాడు, ప్రభు ఏమో కపెర్నహూము చిన్న పట్టణం, చిన్న ఊర్లో ఉన్నాడు. ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు? చెప్పండి, ఇప్పుడు ఎవరు గొప్పగా బతికారు సార్? మీరు మాట్లాడండి. గొప్పగా ఎవరు బతలేరు? మనస్సాక్షి బాధ అనిపిస్తుందా? సొలొమోనే కనబడతాడు. కానీ యేసుప్రభు అన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడిక్కడ. అంటే సొలొమోను కంటే యేసుప్రభు ఎలా గొప్పోడు అంటే 8 ఉన్నాయి. అందులో ఒకటి చెప్తాను చూడండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా మరలా తిరుగుచు తన అంటే ఎటు పోతుందో ఆయనకు తెలియదు. నెక్స్ట్ 8వ అధ్యాయము, ప్రసంగం 8వ అధ్యాయం 8వ వచనం. గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికిని, సొలొమోను అనుకున్నాడు గాలి ఆపు 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 అంటే ఎవడి మాట అయినది, అది వీత్తనే ఉంటుందని తెలుసు. సర్వజ్ఞాని ఎవరు? సొలొమోను. ఆ సర్వజ్ఞాని అన్నాడు, గాలిని ఆపడానికి ఎవరికి శక్తి లేదన్నాడు. యేసయ్య ఆపి చూపించా. అవునా? సొలొమోను గొప్పడా, యేసుప్రభు గొప్పడా? అంటే 8 ఉన్నాయి. సొలొమోను కానివి 8 ఉన్నాయి. ఆ 8 4 సువార్తల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు చేసి చూపించాడు. కాబట్టి సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సంఘమా, ఒక్క విషయము మీరు నేర్చుకోవాలి. అదేంటో తెలుసా? కొన్ని సందర్భాలలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? శ్రమలకి అనుమతి ఇచ్చినప్పుడు వెళ్ళండి, జీవితంలో ఇలా కొట్టుకోండి, ఏం పర్వాలేదు. ఆ శ్రమలలో దేవుని కొరకు జీవించాలి. ఆయన ప్రసన్నత అపోస్తులకు కలిగినట్టుగా మీకు ఆ భాగ్యము దేవుడు అనుగ్రహించును గాక. ఆ భాగ్యము దేవుడు మీకు అనుగ్రహించును గాక. శ్రమలలో సంఘము విస్తరించింది. అనేక మంది దేవుని పిల్లలు ఆ భాగ్యాన్ని పొందారు. ఈరోజు కూడా శ్రమలలో ఉన్న నువ్వు దేవుని మీద ఆధారపడు. ఒకవేళ లోకము శ్రమ పెట్టిందా, మనుషులు శ్రమ పెట్టినా, లేకపోతే దయ్యాలు శ్రమ పెట్టినా, రోగాలు శ్రమ పెట్టినా, నిలబడు ప్రభువు కొరకి. ఆ శ్రమల గుండా ఆయన నిన్ను నడిపించి తన ప్రత్యక్షతను, ప్రసన్నతను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మీకు మంచి వాక్యం ఇస్తే దేవుని గట్టిగా చప్పట్లు కొట్టండి.